2 సెంటీమీటర్లు పడేది వర్షాలు. అందుకే రాయలసీమ మొదటి నుంచి ఇప్పుడు కాదు, అనాదిగా కరువు కాటకాలకు నిలయం. అందుకనే మన పూర్వీకులు యజ్ఞయాగాదులు రాయలసీమలో ఎక్కువ చేస్తున్నారు. దాంట్లోనే కృష్ణదేవరాయలు ఇలాంటి రాజులు కూడా వాటిని ప్రోత్సహించి రాయలసీమను రతనాలసీమగా చేసేవాళ్ళు. అప్పుడు పరిస్థితుల్లో పూర్ణావతికి బలవర్ధకమైన పదార్థాలు ఎండువి పచ్చి వాడకూడదు. ఈ హోమంలో ఎక్కడైనా పచ్చివి పుచ్చివి అస్సలు వాడకూడదు. ఎటువంటివి ఇంకోటి కాలుష్యాన్ని కలిగించేటి ఏ పదార్థం వేయకూడదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ పుణ్యం వస్తుందని జాకెట్ పీసులు వేయడము ఈ 20 సంవత్సరాల నుంచి మేము అడ్డుకోవడం జరుగుతుంది. అది కాకుండా అదేగా అనుకుంటే ఈ మధ్య కాలంలో దుకాణాలు పెడుతున్నారు వేరే టౌన్ల నుంచి వచ్చి మొత్తం కల్తీ ఆవు నెయ్యితో సహా మూలికలని చెప్పి కల్తీ ఆవు నెయ్యి తీసుకొచ్చి జాకెట్ పీసులు మూటగట్టి దాంట్లో వేస్తున్నారు. వ్యాపారం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ప్రకృతి. మీరు చూస్తున్నారు మన ప్రకృతి యూట్యూబ్ ఛానల్. నేను మీ కోటేశ్వరెడ్డి. ఈరోజు మనం వేదాలలో మనం ఇంతకుముందు చదివినాము, చాలా వరకు విన్నాము. ఆ అగ్నిహోత్రం అనేది వేదాలలో మనం ఒక భాగంగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ అగ్నిహోత్రం వల్ల మనకి ఏ విధంగా ఉపయోగము, ముఖ్యంగా మన వ్యవసాయానికి, రైతులకి, ప్రకృతికి మనం ఏ విధంగా దీన్ని నుంచి మనం మేలు జరుగుతుంది, దీనివల్ల ఉపయోగాలు ఏందనేది మన ముందు ఈరోజు మన వీడియోలో సార్ రమణాథ్ సార్ ఉన్నారు. అగ్నిహోత్రం ఎప్పటి నుంచో కృత్రిమ వర్షాల గురించి మనకు తెలిపిస్తున్న ఆనాటి కాలం నుంచి చాలా మాకు తెలిసినంతలోనే దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ అగ్నిహోత్రం గురించి సార్ గురించి పేపర్లో విషయం తెలుసుకున్నాము. ఈ సరౌండింగ్లో ఈ విధంగా చేస్తున్నారని చెప్పి, ఇలాగైనా ఈ అగ్నిహోత్రం వల్ల ముఖ్యంగా వర్షాలు రావడము, తర్వాత ముఖ్యంగా ప్రకృతిని కాపాడుకునే ఉద్దేశంతో సార్కు చాలా వరకు విషయాలు తెలుసు. ఈరోజు మన వీడియోలో ఆ విధంగా అగ్నిహోత్రం వల్ల ఎట్లా అనేది ఈరోజు సార్ తెలుసుకున్నాము. నమస్తే సార్. నమస్తే సార్. ఇది మీ ఈ విధంగా ఎప్పటి నుంచి చేస్తున్నారు, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, అసలు ఏంటి అగ్నిహోత్రం వల్ల మనకు ఏం జరుగుతుంది, మన వాతావరణానికి ఏ విధంగా మేలు జరుగుతుంది? మనకు రాయలసీమ అంటేనే కరువుకు నిలయం. ఎందుకంటే సముద్ర తీరం మనకు చాలా దూరంలో ఉంది. అవును సార్. కాబట్టి ఇది సెంటర్ ఉండేదన్న సముద్రం నుంచి వచ్చే గాలులు ఋతుపవనాలు కానీ అల్పపీడనాలు వేసినప్పుడు తేమతో కూడిన మేఘాలు మన దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ 10 సెంటీమీటర్లు పడితే మనకు 1-2 సెంటీమీటర్లు పడేది వర్షాలు. అందుకే రాయలసీమ మొదటి నుంచి ఇప్పుడు కాదు, అనాదిగా కరువు కాటకాలకు నిలయం. అందుకనే మన పూర్వీకులు యజ్ఞయాగాదులు రాయలసీమలో ఎక్కువ చేస్తున్నారు. దాంట్లోనే కృష్ణదేవరాయలు ఇలాంటి రాజులు కూడా వాటిని ప్రోత్సహించి రాయలసీమను రతనాలసీమగా చేసేవాళ్ళు అప్పుడు పరిస్థితుల్లో. మళ్ళీ ఆ తర్వాత వచ్చిన ఈ ముస్లిం రాజ్యాలు అయితేనేమి బ్రిటిష్ వాళ్ళు ఈ యజ్ఞయాగాదులకు వ్యతిరేకం కాబట్టి ప్రభుత్వ తరపున నిర్వహించకుండా ఆపేసినారు. అప్పటి నుంచి ఈ కరువుకు నిలయంగా మళ్ళీ మారిపోయింది రాయలసీమ. ఏదో అడపదడప రైతులే ముందుకొచ్చి కొంతమంది మహానుభావులు చేస్తూ ఉన్నారు తప్ప అది తాత్కాలికమైంది అనమాట. ప్రభుత్వం ముందుకొచ్చి భారీగా చేస్తే అది యాగం అంటారు. వీళ్ళు ప్రజలు యా ఊరికి ఆ ఊరు చేసుకునేదాన్ని యజ్ఞం అంటారు. ఇప్పుడు మన అగ్నిహోత్రం ఎందుకు పేరు పెట్టాము, అగ్నిహోత్రం ఎందుకు చేస్తాం అంటే మనం ఎక్కడ ఎవరి పొలంలో వాళ్ళు చేసుకునే పొలం దాన్ని కూడా అగ్నిహోత్రం అంటారు అనమాట. ఎవరైనా చేసుకోవచ్చు. గాయత్రి మంత్రంతో చేసుకొని ఇంట్లో చేసేది నిత్యాగ్నిహోత్రం అంటారు. ఇంటి వాతావరణం కాలుష్యం అయ్యేది. మనం మన పొలం చుట్టూ కానీ మన చేసేదాన్ని అగ్నిహోత్రం. కొంత ఊరు మొత్తం కొన్ని కిలోమీటర్ల వరకు కూడా అగ్నిహోత్రం ద్వారానే చేయొచ్చు. కొన్ని 100 కిలోమీటర్లు పోవాలంటే యజ్ఞం చేయాలా. దాని తర్వాత యాగం. గతంలో కూడా మనం ఈ నాగసాగి మీద బాంబు వేసినప్పుడు కూడా అగ్నిహోత్రం గురించి మనకు వేదాల్లో ఉంది సార్. కొంతవరకు మేలు జరిగిందంటారు. అట్లని కాదు, ఆ బాంబు ద్వారా ఎంత వినాశం జరుగుతుందో అంత ఈ అగ్నిహోత్రం ద్వారా కాలుష్యాన్ని అంత పునర్నిర్మాణం చేయవచ్చు అనేది దాంతో మనం అట్లా పోల్చినారు. కానీ మనం ఈ అగ్నిహోత్రం మనం ఎట్లా మొదలు పెట్టినాము, మనకి అగ్నిహోత్రం ఎట్లా నేర్చుకున్నామంటే మేము మొదట్లో మేఘమదనం అనే ఒక కార్యక్రమం చేసేవాళ్ళం. అంటే రామారావు గవర్నమెంట్లో అనంతపురం జిల్లాలో కరువు కాబట్టి సిల్వరైడ్ వచ్చి మేఘమదనం చేయమని చెప్పినారు. అది అక్కడ అనంతపురం జిల్లాలో చేస్తే కొన్ని ప్రదేశాల్లో బార్డర్లో కడప జిల్లాకు ఉండే బార్డర్లో చేస్తే వచ్చి కడప జిల్లాలో పడేటివి. అది పేపర్లో చూసి అరే ఇదేందో మరి చిన్న మేఘం వచ్చినప్పుడు వర్షం అద్భుతంగా పడుతుంది కదా, కాబట్టి ఇదేందో తెలుసుకుందామని చెప్పి అనంతపురం పోయి అక్కడ జేడీ ఆఫీస్లో దీని కృత్రిమ వర్ష సాధన సమితి అని ఒక కమిటీ ఏర్పాటు చేసి
ఆ కమిటీకి కుతురవ సాధన సమితి అధ్యక్షుడిగా అక్కడ ఉండే కలెక్టరు కన్వీనర్గా జేడీఏ గారు ఉండి ఈ కార్యక్రమం నిర్వహించారన్నమాట. అంటే అనంతపురం జిల్లాకు మాత్రమే సిల్వర్ రేట్ ఇచ్చినారు. అంటే అది మీరు ఆ విధంగా తెలుసు వాళ్ళు దీని గురించి పూర్తి పరిజ్ఞానం లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం వలన రైతులు పోయి అక్కడ ఆ ఊర్లో ఉండే కొలువులు ఉంటాయి కదా, ఆ కొలువుల్లో వేయడము ఆ సమయానికి పోలేక ముఖ్యంగా మీరు అన్నట్టు అట్లా జరుగుతూ వచ్చింది. గుళ్ళు గోపురాలు ఓపెన్ చేసినప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు భక్తులు కానీ ఇప్పుడు మన గ్రామాల్లో కొంతవరకు వర్షాలు పడుతున్నాయంటే ఎక్కడైనానే దేవాలయాల ప్రతిష్ట ప్రతి గ్రామంలో ఏదో సంవత్సరము ఆ చుట్టుపక్కల గ్రామాలలో దేవాలయం ప్రతిష్ట జరుగుతూ ఉంటుంది. ఆ ప్రతిష్ట జరిగినప్పుడు హోమం జరుగుతుంది. ఆ హోమం చేయడం వలన 3 సంవత్సరాలు మంచి వర్షాలు పడతాయి. చుట్టూ ఎక్కడ పడకపోయినా ఆ గ్రామానికి సంబంధించి మంచి వర్షాలు పడుతున్నాయి. ఆ విధంగా కూడా మేము చూసి ఎంత అవునయి పెట్టినారు, ఎంత ఉపయోగం ఉంది, ఏ మూలికలు వేసినారు, ఎంత ఏ టైంలో చేస్తే ఉపయోగం అని దీని మీద మేము 20 సంవత్సరాలు దీని మీద స్టడీ చేసి పూర్తి స్థాయిలో ఆ హోమం కానీ మనం అనుకునే అగ్నిహోత్రం పేరు కానీ ఏవి వాడాలా, ఏవి వాడతారు సార్ జనరల్? ఇప్పుడు మనం వేస్తున్నాం ఇక్కడ అగ్నిహోత్రము, ఏమి వాడాలి జనరల్గా? ఏదో అగ్నిహోత్రానికైనా హోమానికైనా ఎక్కడైనా ఆవు నెయ్యి వాడాలి. ఆవు నెయ్యితో పాటు మూలికలు, సమిదలు. ఇంకోటి సమిదల్లో మనకు రావి మంచివి అని అంటే జమ్మి, రావి, మేడి, మామిడి, జివ్వి ఇవన్నీ వస్తాయన్నమాట. ఈ మూలికలు అనేది హవనద్రవం ఏమంటారు. అవి మనకు ఈ మధ్య కాలంలో గాయత్రి పర్వానికి వస్తుంది. లేదంటే కూడా మనకు ఏదైతే అద్భుతమైన మూలికలు ఔషధ గుణాలు ఉండేటివన్నీ మూలికలుగా పనికి వస్తాయి. ఆయుర్వేదంలో ఔషధంగా పని ఉపయోగించేటి ప్రతి ఒక్కటి దీంట్లో ఉపయోగించుకోవచ్చు. పూర్ణావతి అనేది మనం పండ్లు, ఎండు ఖర్జూరాలు కానుంచి ఎండు పండ్లు అవి పూర్ణావతిగా వాడాలా. అంటే లాస్ట్ చివరిలో మనము అద్భుతమైన ఇవన్నీ ఇవ్వడం వలన పుష్టికరమైన వర్షం పడుతుంది. అంటే మనం ఎకరాకు 10,000 రూపాయలు ఎరువులు వేస్తే ఎంత ఉపయోగం ఉంటుందో అంత ఒక వర్షం వల్లనే అంత సారవంతమైన వర్షం వలన అంత అద్భుతంగా పంటలు పండుతాయని ఉద్దేశంతో పూర్ణావతికి బలవర్ధకమైన పదార్థాలు ఎండువి, పచ్చి వాడకూడదు. ఈ హోమంలో ఎక్కడైనా పచ్చివి పుచ్చివి అస్సలు వాడకూడదు ఎటువంటివి. ఇంకోటి కాలుష్యాన్ని కలిగించేటి ఏ పదార్థం వేయకూడదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ పుణ్యం వస్తుందని జాకెట్ పీసులు వేయడము ఈ 20 సంవత్సరాల నుంచి మేము అడ్డుకోవడం జరుగుతుంది. అది కాకుండా అదేగా అనుకుంటే ఈ మధ్య కాలంలో దుకాణాలు పెడుతున్నారు వేరే టౌన్ల నుంచి వచ్చి మొత్తం కల్తీ ఆవు నెయ్యితో సహా మూలికలని చెప్పి కల్తీ ఆవు నెయ్యి తీసుకొచ్చి జాకెట్ పీసులు మూట కట్టి దాంట్లో వేస్తున్నారు. వ్యాపారం మూలంగా దాన్ని వ్యాపారస్తులు వచ్చి దాంట్లో అంగళ్ళు పెట్టుకుంటున్నారు. అక్కడ దాన్ని వేయమని చెప్తున్నారు. అవి వేయడం వలన మొత్తం వర్షం పడాల్సింది ఓడించి విపరీతమైన గాలులు, పెనుగాలు, వడగళ్ళ వాన, పిడుగులు పడడం ఇవన్నీ అనర్థాలన్నీ వర్షం తక్కువ, ఈ నష్టం ఎక్కువ, ఈ విధంగా జరుగుతుంది. ఇది ఎంత మేము చెప్పినా కానీ ఎక్కడో ఓ చోట మనం ఇంత కష్టపడి చేయడం వలన ఒక కడవడు పాలల్లో విసపు చుక్క వేస్తే ఎట్లా ఉంటుంది మొత్తం పడైనట్టు మనం ఇంత కష్టపడి చేస్తాము. వాళ్ళేమో ఎక్కడో హోమంలో మొత్తం ఇవన్నీ వేస్తున్నారు. దానివలన మొత్తం అంత విపరీతమైన కొంత లాభం లేకపోగా ఎక్కువ స్థాయిలో నష్టం జరుగుతుంది. దీని గురించి మేము ఎంత పోరాడుతున్నా అది ఎక్కడో గ్రామంలో అక్కడ ఉండే పండితులు చెప్పాలి ఇది వేయకూడదు, అక్కడ బయట నుంచి తీసుకొచ్చిన ఏ పదార్థాలు వేయకూడదు అని ఒక మాట చెప్తే పోతుంది. అది కాలుష్యమే, అది కల్తీనా కాదా అనేది మన అనవసరం. అగ్ని ప్రజ్వలించాలన్నమాట. అక్కడ వేసే మనం వేసిన హోమద్రవ్యాలన్నీ చివరిలో పూర్ణావతప్పుడు ఎక్కువ మిగిలిన ఆవు నెయ్యి వాటిలో వేయడం వలన ముఖ్యంగా ఆవు నెయ్యి వల్ల మనకు 1 తులం ఆవు నెయ్యి వలన 1 టన్ను యాక్షన్ ఉత్పత్తి అవుతుంది అనేది సైంటిఫిక్గా రుజువైంది. దానివల్ల వాతావరణాన్ని పూర్తిగా శుద్ధి చేసింది. ఇంకా వర్షం పడడానికి ఈ మూలికలు అనేది సపోర్ట్ చేస్తాయి. వాటికి సమిధలు కూడా అద్భుతమైన దేవతా వృక్షాల నుంచి మాత్రమే, దేవతా వృక్షాలు అనబడే వాటిని మాత్రమే సమిధలుగా వాడతారు. కాబట్టి వీటన్నిటి వలన మొత్తం కాలుష్యం, వాతావరణం శుద్ధి జరుగుతుంది. మేఘాలను ఉత్పత్తి చేస్తాయి గాల్లో తేమతో తీసుకొని. మేఘాలను వర్షించేదానికి ఆ మూలికల్లో ఉండే సాల్ట్, సోడియం అనేది ఉపయోగపడుతుంది. అది లేనప్పుడే మనం సిల్వర్ ఐడ్ అనేది ఉపయోగిస్తున్నాం. ఆ సిల్వర్ ఐడ్ ఉపయోగించడం వలన ఏంటంటే అది మేఘాలు ఉన్నప్పుడు మాత్రమే మనమే ఇక్కడ దీంట్లో యజ్ఞం ద్వారా మేఘాలను తయారు చేసేది మనమే. గాల్లో తేమతో కూడిన తేమను, వాతావరణంలో ఉండే తేమను తీసుకొని మేఘాలుగా తయారు చేయడం మనమే 3 రోజుల్లో. వాటిని కురిపించడానికి అవసరమైన పదార్థాలు కూడా మూలికల రూపంలో వేయడం ఈ యజ్ఞ ప్రక్రియలు జరగడం వల్ల ఎటువంటి నష్టం లేని వాన, అంటే గాలితో కూడిన వాన కాకుండా, వడగళ్ళు లేని వాన కాకుండా, పిడుగులు లేని వాన కాకుండా మంచి వర్షము, సారవంతమైన వర్షము మనం పొందడానికి ఈ అగ్నిహోత్రం ఉపయోగపడుతుంది. అంటే మీరనే ప్రకారం అయితే పూర్తి స్థాయిలో ఈ రకంగా కొంతవరకు ఏ గ్రామంలో రైతులు ముందుకు వస్తే పూర్తి స్థాయిలో పంట కూడా నష్టాలు లేకుండా
ఆరోగ్యంగా వచ్చేదానికి అవకాశం ఉంది ప్రతి గ్రామంలో 20,000 ఖర్చు పెట్టి ప్రతి గ్రామంలో. అంటే దానికి కావాల్సిన వస్తువులకు సార్. కేవలం 20,000 మాత్రమే పెట్టి చేస్తే ఎక్కడ కరువు అనే పరిస్థితే ఉండదు. సమృద్ధిగా వర్షం పడుతుంది. గ్రామం మీద లేకుండా ఒకవేళ కనీసం మండలం స్థాయిలో కూడా రైతులు కనీసం సమకూరి కొంత స్థాయిలో అంటే లేదు, అది గ్రామ స్థాయిలో ఎవరికి వాళ్ళు రాకపోతే ప్రతి రైతు వాళ్ళ పొలంలో కేవలం 2 కిలోలు కానీ 1 కిలో కానీ ఆవు నెయ్యిని మండించడమా, లేదంటే ఇప్పటి నూనెను కనీసం ఒక 3 కేజీలు ఇప్పటి నూనె మండిగలిగితే వాళ్ళకు ఆ తెగుళ్ళు అనేది వాళ్ళ పొలంలో ఉన్న పంటలకు తెగులు లేకుండా పోతాయి. మంచి సారవంతమైన వర్షం, అద్భుతమైన వర్షం ప్రతి రైతు కన్నా చేసుకోగలుగుతాయి వాళ్ళ పొలంలో. ఆవు నెయ్యి బదులు విప్ప నూనె అంటే మనకు ఆ స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరకడం లేదు కాబట్టి విప్ప నూనె. ఆ తర్వాత అంతటి ఆక్సిజన్ ఉత్పత్తి చేయగలిగే వస్తువు ఏంటంటే ఇప్పటి నూనె. ఆవు నెయ్యి తర్వాత ఆవు నెయ్యి తర్వాత